హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి సంక్రాంతి రాబోతుంది కదా. సో చాలామంది ఏంటంటే ఆఫ్లైన్లో స్మార్ట్ టీవీస్ పర్చేజ్ చేయడం కోసం చూస్తారు. ఎందుకంటే మనకి లాట్ ఆఫ్ ఆఫర్స్తో పాటుగా ఈజీ ఈఎంఐ పాలసీ కూడా ఆఫ్లైన్లో అవైలబుల్ ఉండడం జరుగుతుంది. కాబట్టి అయితే మనం ఆఫ్లైన్లో టార్గెట్ చేయవలసినటువంటి 43 ఇంచ్ స్మార్ట్ టీవీస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చినప్పటికీ 50 to 75 ఇంచ్ స్మార్ట్ టీవీస్ గురించి కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అయితే మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, నాకు స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎండ్ వరకు చూసి కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారబ్బా. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, మనకి 25,000 రూపాయల నుండి 30,000 రూపాయల బడ్జెట్లో టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టీవీ TCL C655. ఇది మనకి రిలయన్స్లో అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది. ఇది మనకి TCL C6-1B అలాగే C655, C6-9B ఈ 3 టీవీలు కూడా ఒకటి మాత్రం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. 3 టీవీలు మనం పక్కన పెట్టి చూసి కంపేర్ చేసినప్పుడు ఏంటంటే లైట్గా మనకి బ్రైట్నెస్లో మాత్రమే డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. అదర్వైజ్ మనకు ఒకే పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఆ బ్రైట్నెస్ కూడా మనకి చాలా మినిమల్ బ్రైట్నెస్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇన్డెప్త్గా చెక్ చేస్తేనే తప్ప అవి అయితే బయటపడమాట. 3 టీవీలు మనకు ఒక మంచి పెర్ఫార్మెన్సే అందించడం జరుగుతుంది. అయితే మీరు కనుక 43 ఇంచ్ బడ్జెట్లో తీసుకోవాలనుకుంటే మాత్రం అక్కడ సౌండ్ డిపార్ట్మెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఓన్లీ స్టీరియో స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలా కాకుండా మీరు 55 ఇంచ్ ఆ రేంజ్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం 2.1 ఛానల్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ సబ్ ఆఫర్ కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ టీవీ మనకి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. అలాగే 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, లేదా డే టు డే లైఫ్లో మన మూవీస్ ఇటువంటి చూస్తున్నప్పుడు కావచ్చు, మనకి ఎక్స్పీరియన్స్లో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదన్నమాట. ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే అందించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి పిక్చర్ డిపార్ట్మెంట్ అయితే ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ఈ టీవీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి టీవీ డాల్బీ విజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం డాల్బీ అట్మాస్తో కూడా ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఈ టీవీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా మన డిస్ప్లే అలాగే మనకి పెర్ఫార్మెన్స్ అలాగే ఆడియో డిపార్ట్మెంట్ ఈ మూడిట్లోని కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని అయితే మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఆఫ్లైన్లో ఈ టీవీ మీద టార్గెట్ చేసుకోండి. అలాగే సెకండ్ టీవీ వచ్చినప్పటికీ LG నుండి అయితే వస్తుంది. LG UR7500 అన్నమాట. సో ఈ టీవీతో పాటుగా మీరు మ్యాజిక్ రిమోట్ కూడా తీసుకోండి. ఇంకా మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ టీవీ డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఇది 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుంది. మనకి LG అనేటప్పటికి ఏంటంటే వామ్ కలర్స్ వస్తాయని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. బట్ ఈ టీవీ నేను ఫుల్ రివ్యూ కూడా చేశాను అనమాట. కావాలంటే ఒకసారి మీరు ఆ వీడియో చూడండి. ఎక్కడ కూడా వామ్ కలర్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా లేదు. చాలా మంచి పంచింగ్ కలర్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్తో ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మనకి పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ఆల్ఫా 5 6th జనరేషన్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి చాలా మంచి పెర్ఫార్మెన్సే అందించడం జరుగుతుంది. పైగా ఇది మనకి WebOSతో రావడం జరుగుతుంది అనమాట. సో మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అనేటువంటిది కానీ ఇంకా మనకి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. కాకపోతే LG మనకి కొంచెం లాంగ్ లాస్టింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే 2 years అలా అయ్యేటప్పటికి కొంచెం ల్యాగ్ అవుతుంది అనేది కంప్లైంట్స్ అనేటువంటి ఉన్నాయి. బట్ అది పెద్ద ల్యాగ్ ఏమీ కాదు. మన అప్డేట్స్ వచ్చే కొద్ది అదైతే రిమూవ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో 25,000 రూపాయల నుండి 30,000 రూపాయల బడ్జెట్లో ఈ 2 టీవీస్ మాత్రం మీరు ఆఫ్లైన్ అయితే టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 30,000 రూపాయల నుండి 40,000 రూపాయల బడ్జెట్లో టీవీస్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టీవీ సోనీ బ్రావియా 2 అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకి చాలా కిల్లర్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఈ టీవీ ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 4K X రియాలిటీ ప్రోని అయితే వీళ్ళు ఆఫర్ చేయడంతో పాటుగా మనకి HDR10+ అలాగే HLG టెక్నాలజీ కూడా ఈ టీవీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి 20 వాట్ స్టీరియో స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. మన పిక్చర్ డిపార్ట్మెంట్లో చాలా మంచి పెర్ఫార్మెన్సే రావడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా మీరు పాయింట్ చేసే పిక్చర్ క్వాలిటీ అనేటువంటిది రాదు. చాలా మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే చాలా క్లియర్ సౌండ్స్ అయితే మనకు ఆఫర్ చేయడం జరుగుతుంది. మీకు ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా అయితే ఈ టీవీలో వినపడుతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకి పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే X1 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనం గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, మన డే టు డే లైఫ్లో కావచ్చు మంచి పెర్ఫార్మెన్స్ అందించడం జరుగుతుంది. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ టీవీ OSతోనే రావడం జరుగుతుంది అనమాట. అలాగే మన నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి శాంసంగ్ అయితే వస్తుంది. శాంసంగ్ వివిడ్ ప్రో అన్నమాట. ఇక్కడ మనకి విజన్ ఉంటుంది, డైనమిక్ ఉంటుంది, అలాగే క్రిస్టల్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కాదని చెప్పి ఎందుకు వివిడ్ అని చెప్తున్నానంటే దీంట్లో మనకి మంచి పంచింగ్ కలర్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. శాంసంగ్ ప్యానల్ మ్యాక్సిమం సాఫ్ట్ కలర్స్ అయితే వస్తాయి అన్నమాట. ఆల్రెడీ కంప్లీట్గా చెక్ చేశాను కాబట్టి నేను మీకు చాలా స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తున్నాను. వివిడ్ ప్రోనే మీరైతే పిక్ చేసుకోండి. దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే ఇది 4K అల్ట్రా హెచ్డి 50Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇందులో మనకి మోషన్ యాక్సిలరేటర్ కూడా ఉంటుంది అన్నమాట. సో మీరు ఏమైనా స్పీడ్ మోషన్ వీడియోస్ ఏమైనా చూస్తున్నారంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ టీవీలో రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ లాంటి డిఫరెంట్ మోడ్స్ కూడా ఈ టీవీలో రావడం జరుగుతుంది అనమాట. అలాగే సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో
స్పీకర్ని వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే క్లిస్టర్ 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ యొక్క పెర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉండడం జరిగింది అనమాట. మనకి ఎక్కడ కూడా ప్రాబ్లం అనేటువంటిది ఏమీ లేదు. ఈ టీవీ అవుట్ ఆఫ్ ద బాక్స్ 10 Gen OSతో రావడం జరుగుతుంది. సో మన ల్యాగ్స్ అనేటువంటి ఏమీ కూడా ఉండమాట. పైగా లాట్ ఆఫ్ కంటెంట్ అయితే మనకు ఉంటుంది. సో మనం యాక్సెస్ కూడా చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ టీవీ వచ్చేటప్పటికి ఎల్జీ నుండి అయితే వస్తుంది. ఎల్జీ QNED 75 అన్నమాట. ఇది మనకి మినిమం 47 ఆ రేంజ్ అయితే ఉంటుంది. బట్ రీసెంట్గా మా ఫ్రెండ్ అయితే పర్చేస్ చేశారనమాట. సో తను 44,000 రూపీస్కి అయితే పర్చేస్ చేశారు. ఇంక 4,000 రూపీస్ ఏముందని చెప్పేసి ఈ కేటగిరీలో అయితే ఈ టీవీని పెట్టడం జరిగింది. సో ఇది మనకి చాలా మంచి కలర్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎక్కడ కూడా మనకి పాయింట్ చేసేది ఏమీ లేదు. ద బెస్ట్ కలర్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. ముఖ్యంగా బ్రైట్నెస్ అయితే మనం ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ టీవీ కంప్లీట్గా ఏఐతో రావడం జరుగుతుంది అనమాట. అంటే మనకి ప్రాసెసర్ ఏఐకి సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్రైట్నెస్ ఏఐ ఉంటుంది. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా ఏఐని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఒకసారి రఫ్గా దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి QNED ప్యానల్తో రావడం జరుగుతుంది. అలాగే 60Hz రిఫ్రెష్ రేట్తో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి 20 వాట్ AI సౌండ్ ప్రో టెక్నాలజీతో ఈ టీవీ రావడం జరుగుతుంది. మనకి సరౌండింగ్ సౌండ్స్ అయితే ద బెస్ట్ వస్తున్నాయి అని చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకి బ్రైట్నెస్లో AI బ్రైట్నెస్ అయితే తీసుకొచ్చారు. సో దీనివల్ల మనకు ఆటో బ్రైట్నెస్ లెవెల్ అనేటువంటిది మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే డాల్బీ డిజిటల్తో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే దీంట్లో ఆల్ఫా 5 6th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేశారు. సో మనకి గేమ్స్ ఆడుతున్నప్పుడు కావచ్చు, డే టు డే లైఫ్లో కావచ్చు, చాలా మంచి ఎక్స్పీరియన్సే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఈ టీవీ కానీ మీకు ఒకవేళ 45K బడ్జెట్లో వచ్చినా సరే మీరు ఆరామ్స్గా కళ్ళు మూసుకునే తీసుకోవచ్చు. మీకు ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి 40 to 50K బడ్జెట్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సోనీ బ్రావియా 3 అయితే ఉంది. సో ఈ టీవీని మీరు అస్సలు వదలకండి. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట. మన డిస్ప్లే క్వాలిటీ కావచ్చు, సౌండ్ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మన గేమింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, మనం ఎక్కడ కూడా పాయింట్ చేసేది ఏమీ లేదు. మంచి క్వాలిటీ అయితే ఇది రావడం జరుగుతుంది. రఫ్గా దీని యొక్క స్పెక్స్ చూద్దాము. ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి ప్యానల్తోనే రావడం జరుగుతుంది. ఇందులో మనకి 60 స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తో పాటుగా డిస్ప్లేలో మోషన్ ఎక్సలేటర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే టూర్నస్ ప్రో టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. మనకి బ్రావియా 2కి 3కి డిఫరెన్స్ వల్ల మనకి టూర్నస్ ప్రో టెక్నాలజీలోనే డిఫరెన్స్ అయితే రావడం జరుగుతుంది. దీనివల్ల మనకి పిక్చర్ క్వాలిటీ ఇంకా ద బెస్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో కంప్లీట్గా మనకి ద బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ అయితే ఈ టూర్నస్ ప్రో టెక్నాలజీ ఆఫర్ చేయడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మనకి సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో సౌండ్ డిపార్ట్మెంట్లో బ్రావియా 2కి బ్రావియా 3కి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. కాకపోతే కొంచెం డీటెయిలింగ్ అనేటువంటి కొంచెం బెటర్ సైడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే X1 4K ప్రాసెసర్ని ఇందులో కూడా ఆఫర్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, డే టు డే లైఫ్లో కావచ్చు, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందించడం జరుగుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది కూడా గూగుల్ టీవీ ఓఎస్తోనే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇవి వచ్చినప్పటికి సామ్సంగ్ QE1D ఇది మనకి QLED ప్యానల్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క పిక్చర్ క్వాలిటీ కూడా ద బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. అయితే మనం దీని యొక్క స్పెక్స్ విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED డిస్ప్లే అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది 50Hz స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇందులో మనకి మోషన్ ఎక్సిలేటర్తో పాటుగా ఫిలిం మేకర్ మోడ్ని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మన పిక్చర్ క్వాలిటీలో అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు అనమాట. అదేవిధంగా మనకి దీని యొక్క సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మన ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే క్వాంటమ్ లైట్ 4K ప్రాసెసర్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ అయితే ద బెస్ట్ ఉందని చెప్పుకోవచ్చు. ల్యాగ్ అనేటువంటిది ఏమీ కూడా అవ్వట్లేదు. అలాగే ఈ టీవీ 10 Gen OS అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ టీవీ వచ్చినప్పటికి LG QNED 80 ఇందాక మనం చెప్పుకున్నదేమో 75, ఇది వచ్చి 80. మీరు 80 తీసుకున్నా 88 తీసుకున్నా సరే మీకు బెస్ట్ పెర్ఫార్మెన్స్ రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనకు ప్రాసెసర్లో డిఫరెన్స్ అనేటువంటిది అవడం జరుగుతుంది. 75కి 80 అలాగే 88కి అనమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకొని 80 తీసుకున్నారంటే ఇంకా మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. రఫ్గా దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి QNED ప్యానల్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. అలాగే 60Hz రిఫ్రెష్ అయితే ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మన డిస్ప్లేలో AI బ్రైట్నెస్ మోడ్ అయితే ఉండడం జరుగుతుంది. మనకి ఇది బ్రైట్నెస్ అనేటువంటి ఆటోమేటిక్గా క్యాలిబ్రేట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇందులో మనకి 20 వాట్ AI సరౌండింగ్ సౌండ్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే మనకి AI సౌండ్ ప్రో టెక్నాలజీ కూడా ఈ టీవీ అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఇందులో డాల్బీ డిజిటల్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఆల్ఫా 6 7th జనరేషన్ ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీని యొక్క పెర్ఫార్మెన్స్ అయితే ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఈ ప్రాసెసర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి కంప్లీట్గా మనకు 43 ఇంచ్ బడ్జెట్లో మీరు ఫోకస్ చేయవలసినటువంటి టీవీస్ అనమాట. మీ బడ్జెట్ ప్రకారం మీరు ఒక టీవీని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ టీవీని మాత్రం మీరు ఆఫ్లైన్లో ఎట్టి పరిస్థితుల్లోని కూడా వదలకండి. ఇవి కాదని మీరు వేరే టీవీస్ని వైపు
వైపు కూడా చూడకండి, ఎందుకంటే మీకు అవి అంత వాల్యూ ఫర్ మనీ టీవీస్ కాదు. అలాగే ఓల్డ్ టీవీస్ కూడా వీళ్ళు ఏంటంటే ఆఫర్స్ అని చెప్పి చాలా తక్కువ ప్రైస్కి ఇస్తున్నామని చెప్పేసి అయితే మిమ్మల్ని కొనిపెడుతున్నారన్నమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు ఏంటంటే 50 to 75 ఇంచ్ బడ్జెట్లో మనం ఫోకస్ చేయవలసినటువంటి టీవీస్ గురించి అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే 70K సబ్స్క్రైబర్స్ చాలా నియర్గా ఉంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క సపోర్ట్ కూడా నాకు ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.